ఆగమంటే నాకు నిర్మలకి ఆగమంటే సంవత్సరాల క్రితము దేవదూతలు ఆకాశాన్ని చించుకొని భూమి ఆకాశంలో మధ్యలోకి వచ్చి ఈ రీతిగా ప్రకటిస్తూ వచ్చారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటటువంటి ఈ సంతోషకరమైనటువంటి సువార్తమానాన్ని దేవదూతలు ఆనాడు ప్రకటిస్తూ వచ్చారు. ఏంటి సువార్తమానం అని ఒకసారి ఆలోచన చేస్తే, మరి మానవుడు పాప పంకిలములో కూరుకోయిపోయినటువంటి సందర్భంలో మరి దేవుడు మానవుని మట్టితో చేసి మానవుని యొక్క నాసికా రంధ్రంలోనికి జీవాత్మ ఊదినప్పుడు మరి నరుడుగా చేయబడ్డాడు. ఆ మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పేసి దైవ గ్రంథములు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. అయితే మానవుడు ఆజ్ఞను మీరడం ద్వారా పాపం చేశాడు.
దైవ గ్రంథాలు ఇంకా ఏమని బోధిస్తున్నాయంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం అని కూడా బోధిస్తున్నాయి. అయితే ఈ మరణం ఎటువంటిదంటే శరీరక సంబంధమైనటువంటి మరణం కాదు. శరీర సంబంధమైన మరణము ప్రతి ఒక్కరు మరణించాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఇది రెండవ మరణం. మరి మొదటి మరణం ప్రతి మానవుడు మరణించవలసిందే. కానీ రెండవ మరణము మరి తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి మానవుడు పాపంలో ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు మరి మనకు బాగా తెలుసు, ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ కూడా త్రోవ తప్పిపోయినటువంటి వారే దేవుని మార్గం నుండి అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మనం అందరం కూడా పాపంలో జీవిస్తున్నటువంటి వారం, పాపం చేసినటువంటి వారం, జన్మతః పాపలం, కర్మ ద్వారా పాపంలో ఉన్నాం, క్రియలు తలంపుల ద్వారా పాపం చేస్తూ ఉన్నాం. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఆత్మీయ సంబంధమైన మరణం. మనం అందరం మరణించిన తర్వాత రెండు మార్గాలు, ఒకటి వైకుంఠము మోక్షము, రెండవది నరకం. నరకానికి పోతే నరకాన్ని గురించి ఏం రాయబడింది దైవ గ్రంథాల్లో అంటే ఆ నరకము గురించి అగ్ని ఆరదు, పురుగు చావదు, మహా బాధాకరమైనటువంటి పరిస్థితి. మరి మనం చెప్తూ ఉంటాం, యమధర్మరాజు ఉంటాడు, ఎన్నో ఇబ్బందులు కష్టాలు, అక్కడ భరించలేని వేదన. అందుకోసమే ప్రతి మానవుడు కూడా మోక్షం చేరుకోవాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో యజ్ఞాలు, యాగాలు, పూజలు, పురస్కారాలు, దర్శనాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే 2021 సంవత్సరాల క్రితము మానవుని చేసినటువంటి దేవాది దేవుడు, ఒకే దేవుడు అయినటువంటి ఆ గొప్ప దేవుడు, మానవుడు పాపంలో పాప పంకిలంలో జీవిస్తూ శిక్షకు గురి అయి మరి చనిపోయిన తర్వాత ఆత్మ నశించి నరకానికి పోకూడదనే ఉద్దేశంతో 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జన్మించాడు. మరి ఆయన జన్మ చారిత్రకంగా కూడా నిరూపించబడింది. క్రీస్తు జన్మించిన తర్వాత క్రీస్తు శకం ఆరంభమైంది. అంతకుముందు చరిత్ర అంతా కూడా క్రీస్తు పూర్వము అని రాయబడి ఉంటుంది. చదువుకున్న వాళ్ళు గమనించి చూస్తే, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనుష్య కుమారుడుగా, మరి ఆయనే ఆ దేవాది దేవుడే తాను తగ్గించుకొని ఒక మనుష్య కుమారుడుగా ఈ లోకానికి జన్మించాడు. పాపుల యొక్క రక్షకుడుగా వచ్చాడు. పాపుల కొరకై సిలువలో బలియాగముగా అర్పించబడ్డాడు. లోక కళ్యాణం నిమిత్తమై ఆయన ప్రాణాన్ని సమర్పించి చనిపోయి తిరిగి లేచి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడు. సజీవుడుగా ఇప్పుడు పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇదే మరి ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ పండుగగా మరి జరుపుకుంటూ ఉంటున్నారు. ఈ డిసెంబర్ మాసం వస్తే క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నారు. మరి ఆ దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇది మొట్టమొదట ఆయన పాపుల రక్షకుడుగా వచ్చాడు. పాపముల నుంచి పాప విమోచన కొరకై క్రయధనముగా అర్పించబడ్డాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఇక రెండవది ఏంటంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, నేను త్వరగా వస్తున్నాను. మరి మొదట రక్షకుడిగా వచ్చాను, రెండవసారి ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. ఎవరైతే ఆయన మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ ఆర్భాటంతోనూ మేఘారవుడై రానయ్యున్నాడు. ఆయన రాకడకి సూచనలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తూ ఉంటున్నాయి. భూలోకంలో నెమ్మది లేదు. కొత్త రోగాలు, కొత్త వైరస్లు వస్తూ ఉన్నాయి. మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రెండవ రాకడను చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొదట రక్షకుడుగా వచ్చాడు. ఆ సువర్తమానము అనేకులకు అందించబడింది. ఆయన అంగీకరించిన వారు
రక్షింపబడ్డారు. పాప భీతి నుంచి, పాప మరణం, పాప బాధ నుండి విడిపింపబడతారు. రెండవసారి ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. మరి అప్పుడు ఆయన వచ్చినప్పుడు మరి గొర్రెల్ని మేకల్ని గొర్రెల కాపరి వేరు చేసిన రీతిగా మరి మనుషుల్ని, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారిని, మరి దేవుని నమ్ముకోని వారిని వేరు చేస్తారు. కాబట్టి ఆయన భూమి ఆకాశం మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన ఒక తీర్పరిగా రాబోతున్నాడు. ఎవరైతే ఆయన నామాన్ని అంగీకరించారో వారందరికీ కూడా తీర్పు తీరుస్తారు. మరి ఎవరైతే మరి ఆ రక్షకుని సువార్తను నమ్మరో వారికి మహాభయంకరమైనటువంటి ఆ నరక సంబంధమైనటువంటి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ఆ యొక్క రాకడకు ముందే ఈ మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు, నరకము నుంచి తప్పించబడతారు, పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతారు. ఆత్మకు మరణం ఉండదు, శరీరము మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, ధూళిగా చేయబడేప్పటికీ ఆత్మ మాత్రము తాను పంపినటువంటి దేవుని యొక్క సన్నిధిలో దేవుని దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రక్షణ పొందుకోవాలంటే చాలా సులువు. దీనికి డబ్బులు వెచ్చించవలసిన అవసరం లేదు. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమంటున్నాడు. కాబట్టి మరి దేవా, నేను పాపిని, నన్ను దయతో కనికరించు, నా పాపములన్నీ కూడా ఒప్పుకుంటున్నా, నా హృదయంలోనికి రా, నా పాప భారాన్ని తీసివేసి నీ కుమారునిగా కుమార్తెగా నన్ను స్వీకరించమని చిన్న ప్రార్థన చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి వస్తావు, రక్షింపబడతావు, నరకం నుంచి తప్పించబడతావు, మోక్షానికి వారసులుగా చేయబడి ఆ మోక్షాన్ని, ఆ పరలోకాన్ని చేజిక్కించుకుంటావు. ఈ గొప్ప భాగ్యం ఈ సాయంకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మీకు అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పెట్టబడిన వాక్యాన్ని బట్టి నీకే వందనాలైనా ప్రభువా. మరి మీరు వారి హృదయంలో కార్యం జరిగించవలసిందిగా, నిజమైన దేవుని తెలుసుకునే వారుగా, మరి ప్రభువా శాంతి సమాధానం పొందుకున్న వారుగా ఉండటానికి సహాయం చేయవలసిందిగా, పెట్టబడిన వాక్యం మీరు నీరు కట్టి కల్ప చేయవలసిందిగా కోర్చు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సాంగ్ నెంబర్ 24. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని, సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను, యేసుని రాజ్యము సమయము వచ్చెను, రక్షణను పొందేదావు నీవు విశ్వసించిన, నీవు విశ్వసించిన, రక్షణను పొందేదావు నీవు విశ్వసించిన, నీవు విశ్వసించిన. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని, సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. మనుజారు పాము ధరించి స్వర్గము దిగి వచ్చెను, మనుజారు పాము ధరించి స్వర్గము దిగి వచ్చెను, తనదు రక్తము ద్వారానే పాప బంధము తుంచెను, పాప బంధము తుంచెను, తనదు రక్తము ద్వారానే పాప బంధము తుంచెను, పాప బంధము తుంచెను. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని, సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను, కలువరిలో
యేసుని. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సువార్తను విశ్వసించు రక్షణను పొందుము. రక్షణను పొందుము. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము. రక్షణను పొందుము. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. పాప సాగరమునందు ఎంతకాలముందు. పాప సాగరమునందు ఎంతకాలముందు. పాప సాగరమునందు యేసు విడిపించును. యేసు విడిపించును. పాప సాగరమునందు యేసు విడిపించును. యేసు విడిపించును. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను. యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందెదము రక్షణను పొందెదము పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. లేదు రక్షణ లేదు మనుగడ లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున నిండా మమ్ములకు పైనికలను ఉన్నతములు యేసుని నామము. పైనున్న ఆకాశమందున ఈ యొక్క సాయంకాల సమయంలో కాకతీయ నగర వీధుల్లో ఎస్కోల ప్రార్థన మందిరం ద్వారా ఒక గొప్ప వార్తను మీకు అందించేదానికి వచ్చాం. యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్.
అందరూ పండగను ఆచరిస్తూ ఆయన జన్మము గురించి ప్రస్తావించే ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభు రెండవ మారు ఆకాశాన్ని చించుకొని భూలోకానికి రెండవ మారు రానంటున్నాడనే ఈ యొక్క గొప్ప వార్తను మీ దగ్గరకు తీసుకుని వచ్చాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థను నమ్మమని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉండగా మానవుని యొక్క మనసు మారే ఆవశ్యకత ఎందుకుందంటే మానవుడు రక్త మాంసములలో ఉన్నాడు. అంటే జన్మ పాపమును రక్త మాంసములలో స్వాభావికముగా కలిగిన మానవుడు రక్త మాంసములతో దేవుని రాజ్యానికి వెళ్ళలేడని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉండగా మానవుడు ఎంత మాత్రము కూడా తన యొక్క శరీరాన్ని అధిగమించి మారు మనసు పొందలేని ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు చేసిన గొప్ప ప్రక్రియ ఏమిటంటే దేవుడే పాప శరీరాకారములో అవతార పురుషుడిగా జన్మించి మానవుల పాప పరిహారం నిమిత్తమై, దోష నివారణ నిమిత్తమై, పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమై తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును శిలువలో అర్పించేదానికి, గొప్ప హోమము గావించేదానికి ఈ లోకానికి వచ్చాడు. అది 2020 సంవత్సరముల క్రితం. ఇప్పుడు రెండవ మారు కాలము సమాప్తం అయిపోయింది. రెండవ మారు రానంటున్నాడు. ఆకాశము తెరవబడనంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మేఘం మీద భూలోకానికి రానంటున్నాడు. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే దినము ఆసన్నమైందనే విషయాన్ని ప్రస్తావించేదానికి, మీకు గుర్తు చేసేదానికి, ఒక హెచ్చరిక చేసేదానికి ఈ యొక్క సాయంకాల సమయంలో మరి చర్చి ద్వారా మేమందరం వచ్చాం. మేమందరము కాకతీయ నగర్లో ఉండేవాళ్ళమే. మీ పక్కనే మరి ఇరుగు పొరుగు వారుగానే ఉండేవారము. అయితే ఈ యొక్క వార్త మీకు చెప్పనట్లయితే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు. అంత మాత్రమే కాకుండా కాలనీలో ఉన్న వారి యొక్క పాపము యొక్క రక్తాపరాధము మా మీద ఉంటుందని ఆ యొక్క భయముతో హెచ్చరిక పొందిన వారమై మీకు ఈ యొక్క వార్తను ప్రకటించేదానికి వచ్చాం. మీరు మమ్మల్ని చూడకపోవచ్చు, మేము గతించిపోవచ్చు, మేము కనబడకుండా పోవచ్చు. అయితే ఈ యొక్క దినము, ఈ యొక్క వార్త మీరు అందుకోవాలని దీనికి సాక్ష్యం ఏంటంటే ఆకాశము భూమి సాక్ష్యము. ఆకాశము భూమి సాక్ష్యం. ఒక దినమున మీరు వినలేదా? యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని వినలేదా? పాపుల రక్షకుడని వినలేదా? పాపాలు క్షమించాలని వినలేదా అని ఆకాశము భూమి దీనికి సాక్ష్యము పలకబోతుంది. అందుకని ఈ యొక్క రుజువును యేసుక్రీస్తు ప్రభు రెండవ మారు రానంటున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మారు మనసు పొంది సువార్తను నమ్మాలంటే మానవులకు చేత కాదు. కాబట్టి ఎందుకంటే మనము రక్త మాంసములలో ఉన్నాం. అన్ని రకాల బలహీనతలు మనకున్నాయి, అన్ని రకాల హద్దుబాట్లు మనకున్నాయి. నీతియుక్తంగా జీవించాలని అనుకుంటున్నాము కానీ మన వల్ల కావడం లేదు. మంచి పనులు చేయాలనుకుంటున్నాము కానీ మన వల్ల కావడం లేదు. అయితే మరి దేవాది దేవుడే ఇట్టి గొప్ప ఏర్పాటు. ఏంటి ఏర్పాటు అంటే మరి యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినట్లయితే మీరు మీ ఇంటి వారిను రక్షించబడతారు, రాధించుకుంటారు. వెళ్ళిపోతాం. Miracle.
బండి తీయదు. Soda
గ్రహించి తండ్రి నిన్ను ఎరగడానికి శక్తిని ఇవ్వండి ప్రభా. సమస్త విషయాలు మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. మిగతా సమయం అంతా ఆశీర్వాదము ఉంటుందని ఆశిస్తూ ఈ చిన్ని కొద్ది ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి, యేసుక్రీస్తు మా రక్షకుడు మానవస్తున్నాములో మీ పాసనికి వస్తున్నాం. మా ప్రభావం ప్రేమించి మేము ప్రకటించే సువార్తను కొంతమంది అయినా వినగలుగుతున్నాను. ఆటకు మా ప్రభావాలను మీరే తొలగించవలసిందిగా ఉపయోగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా ప్రభా సరైన వాక్యము మా ప్రభా ఆగించబడుతున్నాను. ఈ యొక్క వాక్యం వెళ్ళడంతో కూడిని వెలుగు కలుగుదనే వాగ్దానం నెరవేర్చండి. మా ప్రభా మీ యొక్క వాక్యము నిష్ఫలంగా తిరిగి రాదని, మా ప్రభా నీటి మీద వేడి అనేక దినముల తర్వాత మీరు కలుగుతారన్నారు. మా ప్రభా మేము ప్రకటిస్తూ ఉండగా మీ కృపను గ్రహించి నడిపించమని మీ సన్నిధితో నింపవలసిందిగా ప్రతి మాట మీ యొక్క ఆత్మపూరితంగా ఉన్నట్టుగా కృపను గ్రహించి నడిపించమని యేసు రక్షకుడు ప్రార్థించబడుకుంటున్నాం తండ్రి. సాంగ్ నంబర్ 4. Song number 4.
ఇస్తాను. ఎటువంటి యాగము చేసేదేవి యేసు నీవలే నేనున్నా నా కొరకై. ఎటువంటి యాగము చేసేదేవి యేసు నీవలే నేనున్నా నా కొరకై. పరమ తండ్రి సన్నిధి పరలోక కరుణింపు పరమ తండ్రి సన్నిధి పరలోక నడిపింపు విడచితివి. పశువుల తొట్టిలో పరుండెను, పశువుల తొట్టిలో పరుండెను, పరమ ప్రేమ చూపెను. ఎటువంటి యాగము చేసేదివి యేసు నీవలే నేనున్నా నా కొరకై. ఎటువంటి యాగము చేసేదివి యేసు నీవలే నేనున్నా నా కొరకై. జన్మదినము నుండి జగత్తుకై ప్రాణము ఇచ్చు వరకు. జన్మదినము నుండి జగత్తుకై ప్రాణము ఇచ్చు వరకు. ఎటువంటి యాగము చేసేదివి యేసు నీవలే నేనున్నా నా కొరకై. ఎటువంటి యాగము చేసేదివి యేసు నీవలే నేనున్నా నా కొరకై. సర్వశుద్ధకైనను తలమేలో నేనే లేకునే నీకు. సర్వశుద్ధకైనను తలమేలో నేనే లేకునే నీకు. నీ అడుగు జాడలో నేనుంటా. నా ముందు వెళ్ళితివి. నీ అడుగు ఎటువంటి యాగము చేసేదివి యేసు నీవలే నేనున్నా నా కొరకై. ఎటువంటి యాగము చేసేదివి యేసు నీవలే నేనున్నా నా కొరకై. తమ తల్లిదండ్రులను తమ సొంత వాటిని విడిచిపెట్టి. తమ తల్లిదండ్రులను తమ సొంత వాటిని విడిచిపెట్టి. నీ మహిమను చేరారు. ఎటువంటి యాగము చేసేదివి యేసు నీవలే నేనున్నా నా కొరకై. ఎటువంటి యాగము చేసేదివి యేసు నీవలే నేనున్నా నా కొరకై. నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చెను. నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి తెచ్చెను. నీకైనా జీవమెల్లానియాను, నీకైనా జీవమెల్లానియాను. నీ శ్రమలే కోరెదా. నీకైనా జీవమెల్లానియాను. ఎటువంటి యాగము చేసేదివి యేసు నీవలే నేనున్నా నా కొరకై. ఎటువంటి యాగము చేసేదివి యేసు నీవలే నేనున్నా నా కొరకై. ఆనందమేగా నా ప్రభువా నాకిలలో నేనే మలదు. ఆనందమేగా నా ప్రభువా నాకిలలో నేనే మలదు. నీ వెంట వెళ్ళాను నే వెరవాను. నీ వెంట వెళ్ళాను నే వెరవాను. నీ ప్రేమ నాలో
मुक्तिदाता जिसका नाम स्तुति करो बार बार प्रभु यीशु को स्तुति करो बार बार प्रभु यीशु को हमारे यीशु का हमारे जन के लिए हमारे यीशु का हमारे जन के लिए इसको जीवन को बचाए इसको जीवन को बचाए प्रभु यीशु आया जग में प्रभु यीशु आया जग में प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम स्तुति करो बार बार प्रभु यीशु को स्तुति करो बार बार प्रभु यीशु को सारे जग में वाले पापों की अधियारे सारे जग में वाले पापों की अधियारे ज्योति बन के यीशु आया जग में ज्योति बन के यीशु आया जग में स्वर्ग का द्वार खोला यीशु ने स्वर्ग का द्वार खोला यीशु ने प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम स्तुति करो बार बार प्रभु यीशु को स्तुति करो बार बार प्रभु यीशु को अद्भुत कार्य उनके भूलो मैं कैसे उसे अद्भुत कार्य उनके भूलो मैं कैसे उसे आनंदित होकर मधुर से आनंदित होकर मधुर से प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम स्तुति करो बार बार प्रभु यीशु को स्तुति करो बार बार प्रभु यीशु को Song number 10 over the Song number 10 Oh, what a wonderful, wonderful day that I will never forget. After I wandered in darkness away, Jesus my Savior again. Oh, what a tender, compassionate friend, He met the need of my heart. Shadows dispelling with joy I am telling, He made all the darkness dissolve. Heaven came down and glory filled my soul. And at the cross my Savior made me whole. My sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. All of the Spirit is right from above into my family divine. Justified fully through Calvary's cross, forward and standing is mine. And the transgressions of victory was gained, when as a sinner I came. To God the author of receiving property, set me open in His name. Heaven came down and glory filled my soul. And at the cross my Savior made me whole. My sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. Now I have hope that will surely endure. After the passing
ప్రభువేగాక వసుధలో రక్షకుడే నేడు వసుధలో రక్షకుడే నేడు సార్వత్రికమునా 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 సార్వత్రికమునా
ప్రిన్సీ ఎక్కడ ఉన్నాడు? ప్రిన్సీ జాన్ ఇద్దరు లేవాలా? బ్యానర్ పట్టుకోవాలి వెనకాల. ఇద్దరు లేచి బ్యానర్ వెనకాల పట్టుకోవాలి. బ్యానర్ ఎక్కడ వచ్చింది? బ్యానర్ తీసుకొని ఇద్దరు అక్కడ పట్టుకోవాలి. ఇటు సైడ్ ఫేస్ చేయాలి. వీడియో తీసినప్పుడు రావాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆకాశము నుండి దేవుడు తొంగి చూచినప్పుడు మానవులలో ఏ నీతిమంతుడు కనబడలేదు. ఇదే సృష్టి జరిగిన తరువాత 2000 సంవత్సరాలకి నీతిమంతుడు ఎవరు దొరకని కారణాన నోవహు అనే ఒక నీతిమంతుని ఏర్పాటు చేసుకొని జలప్రలయంతో లోకాన్ని అంతా కూడా నాశనము చేయవలసి వచ్చిందండి ఆ యొక్క దేవునికి. ఈ దినము కూడా లోకానికి తొంగి చూస్తే ఎవ్వరూ కూడా నీతిమంతుడు లేని పరిస్థితి. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. మానవులలో వెతికితే ఏ ఒక్క నీతిమంతుడు లేడు. మానవుని యొక్క నీతి అలాగే భక్తి దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానమని ఎంచబడుతా ఉంది. పాపము వలన వచ్చు జీతము మరణము అని దైవ గ్రంథాలు ఘోషిస్తా ఉన్నాయి. పాప విముక్తి గావించడానికి మానవులలో ఎలాంటి శక్తి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మానవుడు పాపము మరియు మరణము యొక్క నియమం కింద బిక్కుమంటూ నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సైతాను యొక్క కబంధ హస్తములో కూరుకుపోయినప్పుడు మరి మానవుడు రక్త మాంసములు కలిగిన వాడుగా, మరి రక్తము మాంసము అంటే ఆ యొక్క దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము అని దైవ గ్రంథాలు ఘోషిస్తా ఉన్నాయి. మరి ఈ యొక్క రక్త మాంసము కలిగిన మనము దేవుని దగ్గరికి ఆ యొక్క పరలోకానికి ఎలా వెళ్తాము? మరి ఈ యొక్క పాపము ఎక్కడ ఉంది అంటే పాపము మానవుని శరీరములో ఉంది. అంటే జన్మతో మానవుడు పాపి అని అర్థము. జన్మ పాపము 100లోకి పోతేనే కానీ పోదు. అంటే జన్మతో మానవుడు పాపి అని అర్థము. జన్మ పాపానికి విరుగుడు లేదు. అప్పుడు దేవాది దేవుడు మనుషులను రక్షించడానికి
విమోచించడానికి ఒక గొప్ప ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఇక్కడ రాయబడింది ఏంటంటే, మరణము యొక్క బలము గలవాని ఆయన అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఎవరండి ఆయన? ప్రజాపతి అనే దేవుడు, వాక్యము అనే దేవుడు శరీరధారి ఈ లోకానికి వచ్చి రక్త మాంసములో పాలివాడయ్యేదానికి సిద్ధపడ్డాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? పాపము వలన వచ్చు జీతము మరణమైనప్పుడు ఆ మరణము నుండి, పాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన 2000 సంవత్సరముల పూర్వము ఈ లోకానికి మానవ శరీరధారి అయి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, ఆ యొక్క పాపము నుంచి విడిపించడానికి, మన శరీరంలో ఉన్న ఆ యొక్క పాపం నుంచి మరి ఆ యొక్క పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఒక ద్వారము తెరిచాడు. మరి ఆ యొక్క శిశువుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క పశువుల పాకలో పుట్టాడండి. అంటే ఆయనకు తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేదు. కానీ మరి నిన్ను నన్ను విడిపించటానికి, నిన్ను నన్ను ఆ యొక్క వైకుంఠము చేర్చడానికి, నిన్ను నన్ను మరి ఈ యొక్క పాపం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి వచ్చి ఆయన తన యొక్క రక్తమును చిందించాడండి. మరి దైవ గ్రంథాలు ఘోషిస్తా ఉన్నాయి, మరి రక్తము చిందింపకుండా పాపమునకు విమోచన లేదని. మరి ఆ యొక్క రక్తము ఎలాంటి రక్తమై ఉండాలి అంటే, అది నిర్దోషమైన రక్తముగా ఉండాలి, పాపం ఎరుగని రక్తముగా ఉండాలి. మరి అలాంటి రక్తము నీ కొరకు నా కొరకు చిందించిన వాడుగా ఉన్నాడు. ఆ రక్తము చేత మనము ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళటానికి ద్వారము తెలియబడింది. మానవుడు చేయవలసింది ఏంటి అంటే, లోక కళ్యాణం కొరకు, పాప క్షమాపణ కొరకు, దోష నివారణ కొరకు పరలోక ద్వారము తెరిచేదానికి ఆయన చేసిన గొప్ప ఏర్పాటును అంగీకరించాలి. మరి ఈ యొక్క గొప్ప ఏర్పాటును ఎలా అంగీకరించాలి, ఎలా తెలుసుకోవాలి? ఆ యొక్క ఏర్పాటు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, రక్తము చిందించాడు. మరి దీన్ని ఎలా అంగీకరించాలి? మన పాపాన్ని ఎలా జయించుకోవాలి అంటే, మన పాపాన్ని జయించేదానికి మనకు చేత కాదు. అందుకనే దేవాది దేవుడే వచ్చి దానిని జయించాడు. కాబట్టి ఆయన అర్పించిన రక్తము చేత మనకు రక్షణ దొరికింది. ఈ యొక్క మాటలను మనము అంగీకరించవలసిన వారముగా ఉన్నాము. మనము జన్మతో పాపులము అని అంగీకరించాలి. అలాగే మనం పాపములను ఒప్పుకోవాలి. మరి ఆ పాపమును ఒప్పుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టి ఆయన మన రక్షకుడు అని ఏర్పరచుకోవాలి. అప్పుడు ఆయన నీ యొక్క హృదయంలోనికి వస్తాడు. వచ్చి మరి నిన్ను ఆ యొక్క పరలోకానికి తీసుకెళ్ళటానికి సిద్ధం పడతాడు. మరి ఆ యొక్క వైకుంఠానికి మరి ఆత్మ నశించిపోకుండా మరి ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్తుందండి. మరి ఈ యొక్క ఆత్మను ఎవ్వరు కూడా మరి రక్షింపలేరు. దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువే. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలోనికి అంగీకరించుకోవాలి. దీని కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఏంటి అంటే, ప్రభువా, నా యొక్క పాపం నుంచి నన్ను విడిపించి, నేను చేసిన పాపములను అన్ని అంగీకరిస్తున్నాను అని చెప్పి, మరి నా పాపం నుంచి విడిపించి నా యొక్క హృదయంలోనికి రాని ఒక చిన్న ప్రార్థన చేయటం ద్వారా మరి ఆయన అనుగ్రహించే ఆ యొక్క గొప్ప రక్షణను మనం పొందుకోగలము. దీని కొరకు మనం ఏ యొక్క ధనము వెచ్చించవలసిన అవసరం లేదు. మరి ఆయన ఉచితముగా ఇచ్చి ఉన్నాడు. మరి ఇలాంటి గొప్ప రక్షణను నేను పొందుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి మన పాపం నుంచి విడిపించడానికి మరి ఈ లోకంలో వెతికినప్పుడు ఒక నీతిమంతుడుగా లేనప్పుడు ఆయన మన కొరకు వచ్చి మరి నిన్ను నన్ను అడుగుతా ఉన్నాడు. మరి ఆ యొక్క నీతిమంతులుగా చేయాలని ఆయన వేచి చూస్తా ఉన్నాడు. ఈ చిన్ని ప్రార్థన చేసి మరి నీవు నిజమైన దేవుని తెలుసుకొని నీ యొక్క హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానిస్తే
దేవుడు మిమ్మల్ని అంగీకరించేవాడుగా మరి యొక్క పరలోకానికి తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు తీర్చు. ప్రేమలో నమ్మకమైన దేవాన్ని సన్నిధిలో చేరి నేను నీ జన్మదినం పురస్కరించుకొని నీ సువార్తను ప్రకటించడానికి బట్టి వేదాస్తున్నాను. నమ్మకమైన దేవ విత్తబడిన వాక్యాన్ని నీవు వీరకటి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. విన వారిలో నీ ఆత్మకార్యాన్ని జరిగించి నమ్మకమైన దేవాన్ని సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యం వాళ్ళను స్వతంత్రులుగా చేయడానికి మీరు సహాయం చేయమని, నమ్మకమైన దేవా నీవే వాళ్ళతో మాట్లాడమని, నీవే వాళ్ళను మార్చుకొని నీ పాదాల దగ్గర సహాయపడి ప్రార్థిస్తున్నాను. నమ్మకమైన దేవా నీవు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీ వాక్యాన్ని నమ్మకమైన దేవా ప్రచురించడానికి ఇస్తున్న ఈ ధన్యతను బట్టి నీకు వేలాది స్థితిని చూపిస్తున్నాను. నమ్మకమైన దేవా నీవే నమ్మకమైన దేవా మాకు తోడుగా ఉంటూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి పాటల ద్వారా నీ నామాన్ని హెచ్చించడానికి కృపను బట్టి నీకు వేలాది స్థితిని మరొకసారి విధమైన వాక్యాన్ని మీరు నీరకటి కోరుతూ ఈ నా ప్రార్థన యేసు ప్రభువానికి పరిశుద్ధమైన నామములో ప్రార్థించండి వ్యక్తించినంత. నెంబర్ 23 సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ.
Samadan
because He lives. But fear is gone, because I know He holds the future, and life is worth living just because He lives. Song number 16. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। హృదయము అన్నిటికంటే మోసకరమైనది,
అది ఘోరమైన వ్యాధి గలదని దైవ గ్రంథము ఘోషిస్తోంది. ఈ యొక్క హృదయం గురించి ఆలోచించినట్లయితే మనోవ్యాధికి మందు లేదని, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని, దాన్ని ఎవరు గ్రహింపగలరని ఆ యొక్క ప్రవక్త ఘోషిస్తూ ఉన్నాడు. మానవ హృదయంలో ఉన్న రోగము ఎవరికి కూడా అర్థము కానిది. హార్ట్ అటాక్ తో సడన్ గా చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అంత మాత్రమే కాకుండా హృదయము పాప రోగముతో నిండి ఉన్నదని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉన్నాయి. ఒక ప్రవక్త అయితే అరకాలు మొదలుకొని నడునెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేదు. ఆ యొక్క పుండ్లు, గాయములు, ఆ యొక్క పచ్చి పుండ్లు అవి మెత్తన చేయబడలేదు, కట్టబడలేదు. ఆ యొక్క రోగముతో, కుష్ఠ రోగముతో, పాప కుష్ఠతో చెదిరి ఉన్న మానవుణ్ణి విమోచించేదానికి, రక్షించేదానికి దేవాది దేవుడు ఈ యొక్క మాటలు చెప్తూ ఉన్నాడు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద వాని స్వంత దొడ్డుని తెలుసుకొనును. మానవులకు తెలియలేదు, నా ప్రజలు యోచింపరని దేవాది దేవుడు పరలోకము నుండి ఘోషిస్తూ ఉన్న ఆ యొక్క స్వరము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మానవ హృదయంలో నుండి అతి చెడ్డ పాపాలు బయటికి వస్తాయి. ఆ యొక్క హృదయము అన్ని పాపాలకి నిలయమై, హృదయములో అన్ని పాపాలను మరి రహస్యములను దాచుకున్న మానవుడు దేవాది దేవుడైతే హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు మానవుని హృదయాన్ని ఆయన ఎరిగి ఉండి ఆ యొక్క మనోవ్యాధికి, హృదయంలో ఉన్న రోగానికి, ఆ యొక్క మోసపూరితమైన హృదయాన్ని ఆయన మరి ఛేదించేదానికి ఈ లోకానికి వచ్చాడండి. మానవుని హృదయమే ఆయనను మోసగిస్తోంది. ఎవరో మోసగించడం కాదండి, నీ హృదయమే నిన్ను మోసగిస్తుంది. అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది. బయట లోకములో ఉన్న మోసములన్నిటికంటే ఆ యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైనదని దైవ గ్రంథములు ఘోషిస్తూ ఉండగా, అది అన్నిటికంటే రోగము కలిగింది. ఆ యొక్క హృదయ రోగం ఏమిటంటే పాపపు కుష్టు అండి. ఈ యొక్క పాపపు కుష్టు, పాపపు మస్టు, పాపపు జీవితంలో జీవిస్తున్న మానవుని విమోచించేదానికి దేవాది దేవుడే నరావతారి అయినాడు. పాప శరీరాకారాన్ని దాల్చినాడు, పాపమునకు శిక్ష విధించినాడు. ఆ యొక్క అవతార పురుషుడుగా, సశరీరుడుగా, రక్త మాంసములలో జన్మించిన ఆ యొక్క ప్రజాపతి అయిన రక్షకుడు, పాప విమోచకుడు, పాప పరిహారము గావించేవాడు, తన రక్తమును హోమముగా చేసి సర్వలోక మానవుల పాప క్షమాపణ నిమిత్తమై, దోష నివారణ నిమిత్తమై పరలోక ద్వారము తెరిచినాడు, పై పాతాళ ద్వారమును కూల్చివేసినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సైతాను క్రియలను నశింపజేసేదానికి ఈ లోకానికి వచ్చాడండి. సైతాను క్రియలు ఎక్కడున్నాయంటే మానవ హృదయములో ఉన్నాయి. హృదయములో కలిగిన ఆలోచనలు బట్టి మానవుడు పనిచేస్తున్నాడు. హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు ఆ యొక్క హృదయములో ఉన్న పాప రోగానికి, ఆ యొక్క పాపానికి స్వస్తి చెప్పేదానికి యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరు నశించుట ఆయన చిత్తము కాదని ఎరిగి ఉండి దేవాది దేవుడు మానవ హృదయానికి ఆ యొక్క హృదయ రోగాన్ని తొలగించేదానికి ఈ లోకానికి వచ్చాడు. మానవుని యొక్క పెదవులు అపవిత్రమైన పెదవులు, హృదయములో నుంచి పలికే ఏ మాటైనా అపవిత్రతతో కూడిన ఆ యొక్క మాటలు, అపవిత్రమైన హృదయము గలవాడనని ఆ యొక్క ప్రవక్త మరి ఘోషిస్తూ ఉన్న సమయంలో దేవుని యొక్క బలిపీఠముపై నుండి ఆ యొక్క నిప్పును తీసుకుని వచ్చి ప్రవక్త యొక్క పెదవులకు తగిలించగా అవి పవిత్రమైపోయినాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ఆ యొక్క బలిపీఠము పై నుండి నీ కొరకు, నా కొరకు హోమముగా చేయబడిన, పాప పరిహారముగా చేయబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, పాపము లేని రక్తము,
ప్రజాపతి యొక్క రక్తము కార్చేదానికి ఆయన కంకణము కట్టుకొని ఈ లోకానికి శిలువలో మరణించేదానికి వచ్చాడు. పాప విముక్తి గావించేదానికి వచ్చాడు. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య జీవము గురించి ప్రస్తావించబడిన ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథము. నిత్య జీవం అంటే మరణము తర్వాత ఉండబోయేది. మరణము తర్వాత ఏమవుతావని నిన్ను అడిగితే అందరూ ఏమవుతారో నేను అదే అవుతానంటారు. మరణము తర్వాత తక్కెడో బిక్కెడో అంటారు. మరణము తర్వాత గాలిలో కలిసిపోతారంటారు. కానీ బైబిల్ గ్రంథము మరణము తర్వాత ఉండబోయే ఆ యొక్క నిత్య జీవం గురించి ప్రస్తావిస్తోంది, మాట్లాడుతోంది. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించక నిత్య జీవము పొందుతారని. మరణము తర్వాత ఉండబోయే ఆ యొక్క నిత్య జీవము, యుగాయుగములు దేవునితో ఉండే ఆ యొక్క నిత్య జీవములు నీవు పాలు పొందుతావు. దాని కొరకే కేవలము నీవున్న చోటనే విశ్వాసం ఉంచితే చాలు, నమ్మితే చాలు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మితే పరలోక రాజ్యానికి వెళ్తావు. మానవ జీవితంలో ఉన్న అన్ని సాధనముల కంటే గొప్ప సాధనము నమ్మకము. నమ్మితే దేవుని రాజ్యానికి వెళతావు. ఈ యొక్క నమ్మకములో 3 భాగాలు ఉన్నాయండి. ఓ దేవా నేను పాపినని, రక్త మాంసములలో పాపం ఉందని, జన్మ పాపినని బుద్ధిపూర్వకంగా ఒప్పుకోవడమే. ఓ దేవా నా పాపల నిమిత్తమై శిలువలో మరణించి రక్తము గార్చినారు, ఈ రక్తములో నా పాపలు కడుగుమని వేడుకోవడమే. ఓ దేవా నా రక్షకుడుగా, నా ప్రభువుగా ఈ దినమే నా హృదయంలోనికి నా ఇష్టపూర్వకంగా రమ్మని వేడుకుంటున్నానని నీవు ఉన్న చోటనే వేడుకుంటే ఈ దినమే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. ఈ దినమే లోక కళ్యాణము గావించబడుతుంది. ఈ దినమే పరలోక ద్వారములు నీ కొరకు తెరవబడతాయి. పాప క్షమాపణ పొందుతావు, నిత్య జీవాన్ని పొందుతావు, శాంతి సమాధానము నెమ్మది పొందుతావు. నీ కొరకై ప్రార్థిస్తాం. రాజశేఖర్ नीले आसमां के पार जाएंगे, मेरा ईश्वर रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा ईश्वर रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर। देखेगा सारा जहां, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा ईश्वर रहता वहाँ। नीले आसमां
ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడైనగాక. सारे सृष्टि के मालिक तुम्ही हो, सारे सृष्टि के रक्षक तुम्ही हो, करते तुझको सादर प्रणाम, गाते तेरे गुणगान. सृष्टि के मालिक तुम्ही हो, सारे सृष्टि के रक्षक तुम्ही हो, हमारे बढ़ाना
మార్నింగ్ ప్రిన్సీ వాళ్ళు ప్రిన్సీ ఎవరైనా గుర్తుపడితే అక్కడ ఉన్నాడు ఎల్లో మ్యాన్. ఈవినింగ్ ఆర్టీసీ కాలనీ 4 o'clock రావాలి. ఓపెనర్ కలిగి ఉంటాం. తర్వాత చిన్న ఓపెనర్ ఈరోజు చేసినట్టుగానే మరి భోజనాలు కూడా ఉంటాయి. రేపు ఈవినింగ్ భోజనాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆర్టీసీ కాలనీ సరే